వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. 2 రోజుల నుంచి ఓ బాలుడు కనబడటం లేదు అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో సాస్ టీవీ ప్రభుత్వ ప్రధాన వైద్యశాల దగ్గరికి చేరుకుంది. సో ఇక్కడ ఆ బాలుడి తల్లి అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి బాలుడు మిస్ అయ్యాడు, ఎందుకు మిస్ అయ్యాడు, తను ఇక్కడ ఎందుకు ఉంది, ఈ విషయాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను వచ్చి 10 రోజులు అయింది. ఎందుకు వచ్చారు? నాకు బాగలాగా చూపించుకున్నాను వచ్చాను. ఏం బాగలేదు మీకు? కడుపులో నొప్పి, వాంతులు. ఎందుకు వచ్చాయో తెలియదు సార్. 2 నెలల నుంచి బాగోట్లేదు. ఇంతకు ముందు చూపించుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ బాగలేకుండా వచ్చాను. నా కొడుకుని తీసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత బాగానే ఉన్నాను. వాళ్ళు వీళ్ళు అన్నం పెడుతున్నారు, తింటున్నాను. నా కొడుకు కొంచెం హుషారుగా ఉండింది, బాగానే ఉన్నాను. బాగున్న తర్వాత ఒక 4 రోజుల కింద ఒక ఆమె, ఒక నర్సు పని ఇక్కడ ఉండే ఆమె తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఆయన్ని ఎవరో పాస్టర్ అంట, నీకు సహాయం చేస్తాను అని చెప్పి నన్ను అన్నాడు. అడిగిన తర్వాత నీ బిడ్డని నాకు ఇచ్చేసేయి, నేను బాగా చూసుకుంటాను, మంచి ఫుడ్ ఉంది, అక్కడ అనాథాశ్రమంలో చేర్పిస్తాను అని చెప్పి అన్నాడు సార్. చెప్పిన తర్వాత నేను ఈయనని చెప్పాను సార్. ఈయనని చెప్పిన తర్వాత వాళ్ళు ఆలోచించుకొని చెప్పమన్నారు సార్. నేను చెప్పాను సార్. నీకు బాగలేనప్పుడు హాస్పిటల్లో కదా ఉన్నావు, బయట ఎందుకు ఉన్నావు? అంతకుముందు చూపించుకున్నాను సార్, అడ్మిట్ అయ్యాను. వాళ్ళు మాత్రలు రాసి ఇచ్చారు, అడ్మిట్ వద్దన్నారు. అసలు నీకు ఏం ప్రాబ్లం ఏముంది? నీకు ఫస్ట్ నుంచి ఏముంది? ఫస్ట్ నుంచి నాకు హెచ్ఐవి ఉంది సార్. హెచ్ఐవి పాజిటివా? అందుకని నాకు కడుపులో నొప్పి, బేదులు వచ్చింది. వచ్చేవో చూపించుకుందామని వచ్చాను. సో తగ్గింది, వెళ్ళిపోమన్నారా? హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారు నీకు? ఏం చెప్పలేదు, అంతకుముందు వెళ్ళిపోయా సార్. చూపించుకొని బాగుందండి. నువ్వే ఉంటున్నావా ఇక్కడ? అమ్మా నువ్వే ఉంటున్నావా లేదా హాస్పిటల్ వాళ్ళు లోపల నుంచి తీసుకొచ్చి బయటకు పెట్టారా? ఏంటి కారణం ఏంటి? నేను వెళ్ళాను సార్. వచ్చిన రోజు వెళ్తే అడ్మిట్ చేసుకోమని అడిగాను. వాళ్ళు మాత్రలు రాసి ఇచ్చారు. ఏ మాత్రలు మింగితే చాలని చెప్పారు, అడ్మిట్ అవసరం లేదని చెప్పారు. అందుకని ఏడే ఉండిపోయాను. ఎప్పటి నుంచి కనపడలేదు బాలుడి వాటికి క్రిస్మస్ పండుగ రోజు సార్ 3 రోజులు అయింది. సో మొత్తానికి అదనమాట విషయం. హెచ్ఐవి పాజిటివ్ ఉండడం వల్ల ఆమె చూపించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడైతే వైద్యులు ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారు, కానీ అనారోగ్యం ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యి ఇక్కడే చెట్టు కింద గత 2-3 రోజుల నుంచి ఉంటుంది. సో ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో వచ్చారని, ఆ పిల్లోడు కావాలని అడిగారని సో ఇదంతా చెప్తున్నారు. బాలుడైతే 2 రోజుల నుంచి కనపడటం లేదని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. అందులో హెచ్ఐవి పాజిటివ్ కాబట్టి ఒకసారి మనమైతే జిల్లా అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హుసేన్ సార్, కాదరవల్లి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, మీరు లైవ్లో ఉన్నారు సాస్ టీవీ నుంచి. సార్ ఏం లేదు సార్, ఇక్కడ జీజీహెచ్లో ఒక బాలుడు మిస్ అయ్యాడు. సో వాళ్ళ మదర్ వచ్చి హెచ్ఐవి పేషెంట్ అంట. సో 2 రోజుల నుంచి తను ఆరోగ్యం బాగలేక ఇక్కడ చెట్టు కిందే ఉంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నారట. వీళ్ళు అడ్మిట్ చేసుకోకుండా జస్ట్ మాత్రల వరకు రాసిచ్చారని చెప్తున్నారు. సో దీంతో ఏమిటంటే ఈమె ఇక్కడ చెట్టు దగ్గర ఉండడం, ఆ పిల్లోని పెట్టుకొని ఉండడంతో వేరే వాళ్ళు వచ్చి బాలుని కిడ్నాప్ చేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ విషయం మీ దృష్టికి తీసుకురావాలని కాల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారికంగా? అక్కడ సూపరింటెండెంట్ గారికి చెప్పారు సార్ మీరు? లేదండి, ఇంకా అంటే మా సోషల్ మీడియాలో వార్త రావడంతో మేము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మీరు సూపరింటెండెంట్ గారితో, మీరు అంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, అదే విధంగా మా ఏఆర్టీ దగ్గర మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడండి. నేను కూడా ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు మాట్లాడండి, మేమైతే సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను. అది ఏంటి విషయం ఏంటి అనేది కూడా ఒకసారి పేషెంట్ గురించి కూడా, అంటే చెట్టు కింద పడుకుంటున్నారు సార్ ఆమె. తప్పకుండా పేషెంట్ కి సక్రమమైనటువంటి ఏదో చేయండి మీ తరపున. ఇప్పుడు పేషెంట్ ఉన్నారు అక్కడే, ఇక్కడే ఉన్నారండి, ఆటో స్టాండ్ దగ్గర చెట్టు కింద పడుకుంటూ ఉన్నారండి.
ఓకే తప్పకుండా ఇప్పుడే ఏంటి అనేది నేను ఇస్తాను. అదేవిధంగా మీరు కూడా ఒకసారి సూపరింటెండెంట్ కూడా మేము కూడా మాట్లాడతాము ఆ సూపరింటెండెంట్ కూడా. ఓకే, నేను వీళ్ళతో కూడా మాట్లాడతాను తప్పకుండా. ఇప్పుడే నేను మా ఐఆర్టీ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఓకే, రైట్. మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికుడు కూడా, అంటే వాళ్ళ డాడీకి హాస్పిటల్లో చేర్పిస్తూ ఆయన చూశారట బాబుని. చూద్దాం ఏమంటారు. ఎప్పుడు చూశారు మీరు లాస్ట్ బాబుని? ట్యూస్డే రోజు మాకు తెలిసింది. తర్వాత వచ్చేసి అంతే అందరూ అనుకుంటా ఉన్నారు ఇక్కడ కాంపౌండ్లో మిస్సింగ్ అని చెప్పనేసి. ఎవరని చెప్పనేసి అంటే పలానా వాళ్ళ ఇక్కడ చెట్టు కింద ఏంటంటే, అంటే పర్టికులర్గా వాళ్ళ బాబు అని మాత్రం నాకు తెలియదు. మిస్సింగ్ అని తెలిసింది. ఇక్కడ వార్డు జనరల్ మెడికల్ దాంట్లో తిరుగుతున్నారు అని చెప్పనేసి అంటే అప్పుడు నేను చూశాను తిరుగుతున్నప్పుడు, కానీ పర్టికులర్గా వీళ్ళ బాబు అని చెప్పి తెలియదు. అది సో దాని తర్వాత మళ్ళీ కనబడలేదు బాబు? కనిపించలేదు. అంటే ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అంటే బాబు మిస్ అయ్యాడా, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఉంటారా, ఎట్లా అంటారు? సార్ నాకైతే ఐడియా లేదు సార్, ఎందుకంటే నేను వచ్చి అడ్మిట్ చేశాను, నేను ఒక ఇదిగా వచ్చున్నాను అంతే, ఇంకేం లేదు. సో తల్లి అయితే మిస్ అయింది కాదు, ఖచ్చితంగా ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్తూ ఉన్నారు. మరి చూడాలి, అంటే ఆ హాస్పిటల్ ఆవరణంలో ఉండే సీసీ కెమెరాలు కానీ, బయట ఉండేటువంటి సీసీ కెమెరాలు కానీ మొత్తం చూస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చామని చెప్తూ ఉన్నారు. మాట్లాడదాం ఏం జరుగుతుందో. అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఖాదర్ అలీ గారికి ఒక ఫోన్ చేయడంతో జిల్లా అధికారి వెంటనే స్పందించడం జరిగింది. ఏఆర్టీ సెంటర్ నుంచి ఇక్కడ సిబ్బందిని పంపించడం జరిగింది. వారైతే ఆమె డేటాని సేకరిస్తున్నారు. గత 4 నెలలుగా ఆమె మందులు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పుడైతే వాళ్ళకి తెలియడం జరిగింది. సో బాగాలేకపోతే మీరు మా దగ్గరికి చేరాలి కదా, మా దగ్గర రావాలి కదా అని చెప్పి వాళ్ళైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. వారికైతే ఇప్పుడే మనం సమాచారం అందించడం జరిగింది. వెంటనే స్పందించారు. ఒక 10 నిమిషాల లోపలే వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూద్దాం మరి ఏమంటారో, అధికారులు ఏ విధంగా స్పందిస్తారో. ఆ డేటా వివరాలు మొత్తం కూడా సేకరిస్తూ ఉన్నారు అధికారులు. సో మొత్తానికి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అక్కడైతే మందులు ఇప్పిస్తాం సార్, ఏఆర్టీ మందులు అయితే. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మనకి ఐడియా లేదు, అసలు దాని గురించి మనకు తెలియదు అనమాట. ఏఆర్టీ వరకు అయితే అది మోషన్స్ అవుతున్నాయని తెలిసింది. అది కోలుకోవాలని కొంచెం అడ్మిట్ చేసుకొని నార్మల్ ట్రీట్మెంట్ కానీ ఇస్తే కోలుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ దానికి తోడు ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేస్తారు. సో మీరైతే అడ్మిట్కి రికమెండ్ చేయబోతున్నారు? అడ్మిట్ వద్దమ్మా, అడ్మిట్ ఏమైనా తింటున్నావా? అసలు రెస్పాండ్ అవ్వడం పిల్లోడు రావాలి. నువ్వు పిల్లాడు వచ్చేలాక నువ్వు బాతం బాగలే నన్ను తిని మే తల్ల ఏమన్నా సరేమ్మా, నీకు శక్తి వచ్చేదాన్ని కడుపులోకి ఏదైనా పోవాలి కదా, పోతుందా? నువ్వు గోదావరి చూసేవాళ్ళు కానీ లేరు. 5 జ్యూస్ కానీ తీసుకొని ఏదో ఒకటి తాగు, టెంకాయ లేదు ఒకటి. అమ్మా 4 రోజులు అడ్మిషన్ ఉంటే కొంచెం ఆరోగ్యం కుదుటపడిద్ది, అర్థమైందా? ముందు సెలైన్ పెట్టి కాస్త బాగా వీక్గా ఉంది, అదే ఆ తర్వాత ఆ మెడిసిన్ వాడితే సెట్ అయిపోద్ది. పెట్టించుకుంటాముంది, వాడంతా తిరగతాముండు. 2-3 తడవలు అటు పోయినా కానీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకాడు వదిలిపెట్టాను నేను. 2-3 తడవలు మొన్న 11 గంటలకు నన్ను వచ్చి అడిగింది, అక్క పిల్లాడు కనిపించలేదు అక్క, ఉంటాడులేమ్మా అని చెప్పిన. మళ్ళీ ఆ రోజు సాయంకాలంగానే అడిగింది నన్ను, కనిపించలేదు నాయన అని చెప్పా. మళ్ళీ కనిపిస్తాడమ్మా వస్తాడు, నేను డ్యూటీకి రాలా. నువ్వు మజ్జిగ తాగితేనే ఇంతమంది సారాళ్ళు వచ్చి వాళ్ళకి గౌరవం ఇచ్చాలా? గౌరవం ఇచ్చకపోతే అడ్మిట్ కాకపోతే ఎట్టా? నీ మోసం ఉంటే పిల్లాడు ఎట్టేస్తాడమే? అంత మార్గం ఉంటే పోతావు పిల్లాడు తలకే. నీ ఇష్టం ఇంకా చెప్తున్నాం మేము, నీ మంచిగా చెప్తున్నావు. మజ్జిగ ఏమిటి తెప్పిస్తా తాగు. సరేమ్మా, అడ్మిట్ అవ్వగానే ఏదైనా తినగలుగుతున్నావా? తాగు. నువ్వు అడ్మిట్ కావాలి, ఎడుండు ఉండే చుట్టంగా నేను ఉండి చుట్టూ తీసుకొని తాగు. ఇప్పుడు సారాల ముందుకు తాగాలి నువ్వు. టిఫిన్ కానీ భోజనం కానీ ఏమన్నా కానీ తెచ్చిమంటావా? టాబ్లెట్లు వేసుకోవాలి కదా నువ్వు. ఉన్నాయా టాబ్లెట్లు? ఉన్నా. ఒక తల్లిగా ఆమె మనోవేదన అయితే మనం అర్థం చేసుకోవచ్చు. తన బిడ్డ కనిపించే వరకు మంచినీళ్ళు కూడా ముట్టను అని చెప్పి ఆమె అయితే భీష్మించి కూర్చుంది. మరోవైపు ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బంది, ఏఆర్టీ సిబ్బంది అయితే ఆమెను బతిమలాడుతున్నారు. ఏదో ఒకటి తినండి, మీరు బతకాలి కదా, ముందుగా తినండి, వైద్యం అయితే మేము అందిస్తాము, మేము మాట్లాడతాము, మందులు అయితే మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి వారైతే ఆమెని బతిమలాడుతూ ఉన్నారు. అయితే ఆ తల్లి మనోవేదన కారణంగా తన బిడ్డ కనిపించేంత వరకు తానైతే
మంచినీళ్ళు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని చెప్తున్నారు. సో ఇది ప్రభుత్వ ప్రధాన వైద్యశాల దగ్గర ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితి. అధికారులు అయితే వెంటనే స్పందించడం జరిగింది. మనం కాల్ చేసిన 10 నిమిషాల్లో ఏఆర్టీ సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని అయితే అభినందించాల్సిన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాస్ టీవీ.